సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారికి నమస్కారములు. నన్ను సాయి శ్రీనివాస డిఈడి కాలేజీకి చెందినటువంటి వ్యక్తులు మోసం చేసి నన్ను రోడ్డును పడేశారు. నేను వైసీపీ గవర్నమెంట్లో చాలా పోరాడినా కూడా వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ ఉండటం వల్ల ఏ పోలీస్ స్టేషన్లో కూడా నాకు న్యాయం జరగలేదు. కాబట్టి మిమ్మల్ని నేను విన్నవించుకుంటున్నాను. వారి నుంచి నాకు చాలా అమౌంట్ రావాలను. మీకు లెక్కలన్నీ కూడా నేను చూపిస్తాను. వారిని పిలిపించి మాట్లాడి నాకు తగిన న్యాయం చేయగలరని నేను అనుకుంటున్నాను. సార్, నన్ను చాలా మోసం చేశారు. ఈ మోసం చేసిన వాళ్ళలో ప్రధానమైనటువంటి వ్యక్తి నా స్నేహితుడు అరవపల్లి వీరనారాయణ గుప్తా. చనుబండకు చెందినటువంటి కృష్ణా జిల్లా చనుబండకు చెందినటువంటి జల్లిపల్లి పరమేశ్వరరావు గారు, తిరువూరుకి చెందినటువంటి కృష్ణా జిల్లా తిరువూరుకి చెందినటువంటి గవర్నమెంట్ టీచర్ ఎం శ్రీనివాసరెడ్డి గారు. మెయిన్ వీళ్ళు ముగ్గురు ఒక విద్యా సంస్థల అధినేతను అడ్డుపెట్టుకొని అతను ఏ లాయర్ చెబితే ఆ లాయర్ వచ్చి నన్ను బెదిరించడం, పోలీస్ స్టేషన్లోని బెదిరించడం, చంపుతానని చాలాసార్లు బెదిరించారు. నన్ను చంపుతామని చాలాసార్లు బెదిరించారు. అయినా నేను భయపడకుండా వైసీపీ గవర్నమెంట్లో స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్పందనలో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నా మీద దౌర్జన్యం ఇంకా ఎక్కువైంది. 2-3 పెద్ద మనుషుల ద్వారా మాట్లాడించి నాకు ఫేక్ ఎఫ్డీలు ఇచ్చారు. సాధారణంగా కాలేజీని రన్ చేయాలంటే గవర్నమెంట్కి డిపాజిట్ చేయాలి. ఆ డిపాజిట్ ఈ బాండ్లను బ్యాంకులో వేసుకుంటే నీ అమౌంట్ మేము ఇవ్వాల్సిన అమౌంట్ నీకు వచ్చేస్తాయని చెప్తే నేను నమ్మి తీసుకున్నాను. కానీ నేను మెచ్యూరిటీ అయిన తర్వాత బ్యాంక్కి వెళ్తే అవి ఫేక్ అని తేలడం వల్ల నేను స్పందనలో పెట్టిన తర్వాత నా మీద 2 సార్లు అటాక్ చేశారు. 2 సార్లు అటాక్ చేసినప్పుడు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే పోలీస్ స్టేషన్లో కూడా నువ్వు డ్రింక్ చేశావు అది ఇదని వాళ్ళే ముందు కేసు పెట్టారు అని గవర్నమెంట్ పైనుంచి మాకు ప్రెజర్ ఉంది, మేమేం చేయలేము, కేసు విత్డ్రా తీసుకోమని వాళ్ళు రిటర్న్గా రాసుకొని కేసు విత్డ్రా అయినట్టు, లేదా నేమైనా ఒక కేసు పెడతాము, వాళ్ళు కేసు పెడతారు, ఇది స్టేషన్ బెయిల్తో పోయే కేసే, నువ్వే ఇబ్బంది పడతావని నన్ను బెదిరించడం జరిగింది. ఇలా ఎంత పోరాడినా కూడా నాకు న్యాయం జరగట్లేదు. నాకున్నటువంటి ఆస్తి మొత్తం పోయింది. కాలేజీకి డబ్బులన్నీ కూడా అప్పులు తెచ్చి పెట్టడం వల్ల నేను ఇవాళ తినడానికి లేనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను. సార్, మీరు కనుక న్యాయం చేయకపోయినట్లయితే నేను సూసైడ్ చేసుకుంటాను. సీఎం ఆఫీస్ దగ్గరే సీఎం ఆఫీస్ దగ్గర కానీ లేదా సచివాలయం దగ్గర కానీ నేను సూసైడ్ చేసుకుంటాను. 100%గా చేసుకుంటాను. ఇంతకుముందు నేను ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్లో సీఎం గారింటి దగ్గరకి సీఎం హౌస్ దగ్గరికి పోవడానికి ప్రయత్నిస్తే నా మీద ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేశారు. ఎప్పుడో జరిగినటువంటి ఒక కేసుని దృష్టిలో పెట్టుకొని అప్పుడు కూడా నన్ను పొలిటికల్గా ఒక అమ్మాయిని విషయంలో పొలిటికల్గా నన్ను ఇరికించి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటిన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పొలిటికల్గా నన్ను ఇరికించి ఆ కేసును అడ్డం పెట్టుకొని ఇవాళ లాయర్లను అడ్డం పెట్టుకొని నన్ను
భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. నాకున్నటువంటి కారుని అద్దాలు పగలగొట్టారు. కాలేజీలో నేను ఎక్కడో బతుకుతున్నటువంటి నన్ను నా ఫ్రెండు నీకు దారి చూపిస్తానని చెప్పి నమ్మించి తీసుకొచ్చి కాలేజీలో ఉంచి నా ద్వారా ఐటీ రిటర్న్స్ అన్నీ నా పేరు, నాకు ఏ ప్రభుత్వం నుంచి ఏ పథకాలు రాకుండా కార్లు నా పేరు మీదే కొనేవాళ్ళు, అకౌంట్ నా పేరు మీదే ఓపెన్ చేసేవాళ్ళు. వాళ్ళ అమౌంట్ మాత్రం వేరే వాళ్ళ అకౌంట్లు ఇచ్చి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయించుకునేవాళ్ళు. వాళ్ళ ప్రూఫ్ లేకుండా ఎక్కడ కూడా నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నామనే ప్రూఫ్ లేకుండా వాళ్ళు ఫస్ట్ నుంచి ప్లాన్ ప్రకారం ఉండి ఇవాళ నాకు ఏ పథకం గవర్నమెంట్ నుంచి ఏ పథకం కూడా రాకుండా చేసి నా పేర్ల మీద కార్లు కొనటం, వాళ్ళు అమ్ముకుంటారు, నేను తంబేశాను. కానీ వాళ్ళు నేను పూర్తిగా నమ్మటం వల్ల చేశాను, నా స్నేహితులని నేను నమ్మటం వల్ల చేశాను. కానీ అతను నమ్మించి నన్ను పూర్తిగా నడి రోడ్డు మీద పడేశాడు. నాకు పిల్లలు ఉన్నారు, నేను ఇవాళ బతకడానికి తిండికి లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. అనేక సార్లు నేను వేడుకున్నా కూడా ఈ లాయర్ ద్వారా అగ్రిమెంట్లు రాయించి ఈ అగ్రిమెంట్లలో నా సంతకాన్ని ఫోర్జరీ చేసి నాకేదో డబ్బులు ఇచ్చినట్టు నర్సాపేటకు చెందినటువంటి ఒక లాయరు, అదేవిధంగా గుంటూరుకు చెందినటువంటి ఒక విద్యా సంస్థల అధినేత, నర్సాపేటకు చెందినటువంటి ఒక విద్యా సంస్థల అధినేతలు, వీళ్ళందరూ, అదేవిధంగా గుంటూరుకు చెందినటువంటి ఒక విద్యా సంస్థల అధినేత, నర్సాపేటకు చెందినటువంటి ఒక విద్యా సంస్థల అధినేతలు, వీళ్ళందరూ వీళ్ళే కాకుండా వినుకొండకు చెందినటువంటి వైఎస్ పార్టీకి చెందినటువంటి ఒక ఈ అరవపల్లి వీరనారాయణ గుప్తా అన్నటువంటి వాళ్ళ మామయ్య వాళ్ళ కుటుంబము నన్ను బాగా అరెస్ట్ చేస్తున్నారు. నేను ఇప్పటికీ చాలాసార్లు పోలీస్ స్టేషన్లు తిరిగాను. ఈ వీడియో చేస్తున్న ముందు రోజు కూడా నేను స్టేషన్కి వెళ్ళాను. సిఐ గారు నెక్స్ట్ వీక్ రా అని నన్ను తిప్పుతున్నారు తప్ప నన్ను కనీసం నన్ను పరిగణలో కూడా తీసుకోవట్లేదు. ఇక నాకు సావే శరణం. కాబట్టి నా మీద దయ ఉంచి మీరే ఏదో ఒకటి చేసి నన్ను కాపాడాలని పవన్ కళ్యాణ్ గారు మీ మీద పూర్తి నమ్మకంతో, లోకేష్ బాబు గారి మీద, మీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇది ప్రజల గవర్నమెంటు, ప్రజల ప్రభుత్వం అని నమ్ముతూ ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ వీడియో ద్వారా అయినా మీరు నా బాధను తెలుసుకొని ఒక్కసారి మీ అపాయింట్మెంట్ నాకు ఇచ్చినట్లయితే, వాళ్ళు చేసినటువంటి దోపిడీలు నా దగ్గర చాలా ఉన్నాయి. ప్రతిదీ మీకు చెప్తాను. విద్యా వ్యవస్థలో వాళ్ళు ఎలాంటి ఫ్రాడ్ చేశారు, ఎక్కడెక్కడుండి డబ్బులు కలెక్ట్ చేశారు, ఇవంతా నేను మీకు వివరించడం జరుగుతుంది. ప్లీజ్ సార్, ఒక్కసారి మీ అపాయింట్మెంట్ నాకు ఇవ్వండి. ముగ్గురులో ఎవరిచ్చినా కూడా ఆల్రెడీ నేను ఒకసారి అచ్చెన్నాయుడు గారికి విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఇక తెలియచేయాల్సిందల్లా ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు అయినటువంటి లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసినట్లయితే మీ దృష్టికి ఈ విషయం రాకపోయి ఉండొచ్చు. ఈ విషయం మీ దృష్టికి వస్తే ఎన్నాళ్ళు ఆగేది కాదు సార్. కాబట్టి మీరు నా యొక్క వీడియోని దృష్టిలో పెట్టుకొని ఎంక్వైరీ చేసినట్లయితే వాళ్ళు చేసినటువంటి నేను పేర్లు చెప్పినటువంటి వ్యక్తులు చేసినటువంటి ప్రతి ఒక్క చట్టాన్ని మీ ముందు మేము ఉంచుతాను. గవర్నమెంట్ జాబ్లో ఉండి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి, గవర్నమెంట్ టీచర్ రూపంలో ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలు, గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఒక సామాన్యుని అడ్డు పెట్టుకొని ఇవాళ నాకు గవర్నమెంట్ పథకం ఏది రాకుండా చేశారు. కాబట్టి
దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలని, నాకు తగిన న్యాయం చేయాలని, నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇప్పించగలరని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్, ఒక్కసారి మీ అపాయింట్మెంట్ ఇచ్చినట్లయితే నేను మీకు చాలా తెలియజేస్తాను సార్. గవర్నమెంట్కే నేను చాలా హెల్ప్ చేస్తాను సార్. గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఉన్నటువంటి అనేకమైనటువంటి డబ్బు వచ్చేటటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి మోసాలని నేను గత 20 సంవత్సరాలుగా తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మీకు మీ ముందు ఉంచుతాను సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, నాకు మీ అపాయింట్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్.